చూడొచ్చు ఇక్కడ మొత్తం యువత చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గణపతి బప్పా మోరియా అందమా గణపతి బప్పా గణపతి బప్పా జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జనసేన జై జనసేన మీరు ఎక్కడి నుంచి వచ్చారండి చూడొచ్చు మొత్తం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు మేము గుంటూరుకి వెళ్ళి వచ్చినాం సార్ ఖైరతాబాద్ చూద్దామని చెప్పి మస్తుంది పొద్దుటి నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్ ఉదయం నుంచి కూడా బాగా తిరుగుతూనే ఉన్నాము చాలా మంది ఉంది సార్ ఇక్కడ చూసుకోవచ్చు ఖైరతాబాద్ మహాగణపతిని కూడా అంగరంగ వైభవంగా చేశారు మేము కడప నుంచి వచ్చాం సార్ మేము జగనన్న ఫ్యాన్ సార్ జై జగన్ మొత్తానికి చూడొచ్చు ఇక్కడ భక్తుల కోలాహలం అయితే మనకు కనిపిస్తుంది తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు తోపులాట గందరగోళమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపిస్తుంది ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఏపీ నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఇలా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని నిమజ్జన ఘట్టాన్ని తనివితీరా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం క్రైన్ నెంబర్ 4 దగ్గరికి ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నాడు ఈ ఏటా 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చాడు సో ఈసారి భక్తుల తాకిడి కూడా దాదాపు 50 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని గడిచిన 10 రోజుల్లో దర్శించుకున్నారు జై బోలో గణేష్ మహారాజ్ కే జై జై జగన్ మనము చూడొచ్చు ప్రస్తుతము పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తున్నటువంటి దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి మొత్తం భక్తుల తాకిడి అయితే విపరీతంగా పెరిగింది రెండు వైపులు కూడా బ్యారికేడ్లను కట్టారు ఒక భక్తులు కనిపిస్తారు రెండో వైపు మొత్తం కూడా భక్తులు అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి డీజేల హోరు మొత్తం బ్యాండ్ బాజాలతో అంతా ఒక సందడి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఖైరతాబాద్ గణేశుడు కాసేపట్లో గంగమ్మ వడికి చేరనున్నాడు ఈ ఏడాది 69 అడుగులలో 71వ ఏటా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు కనువిందు చేశాడు కాసేపట్లోనే బాయ్ బాయ్ గణేశ అంటూ గణనాథుడిని గంగమ్మ వడికి చేర్చేందుకు భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు కాసేపట్లోనే వెల్డింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది వెల్డింగ్ కట్టరింగ్ ఇదంతా అవడానికి కూడా 1 గంట వరకు సమయం పడుతుంది సో ఈ లోపు ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి ప్రభుత్వం అనుకున్నంత టార్గెట్ లోపు 1 గంటకు నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు పవన్ రైట్ థ్యాంక్ యూ నుమాన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రైట్ ఇక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కావచ్చు ఏర్పాట్లు లేదంటే అధికారులకు ఏ విధంగా దీంట్లో కత్తి మీద మాజీ ఐఏఎస్ చంద్రవదన్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి అసలు ఎట్లా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఒక చిన్న బ్రేక్ తర్వాత తీసుకుందాం సార్ నమస్కారం రైట్ చిన్న బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి ఏబిఎన్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనము చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద దృశ్యాలు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ రాజమండ్రి దాంతో గంట వరకు సమయం సందడి వాతావరణం అయితే మనకి ఇక్కడ రాజమండ్రి దాంతో పాటు సిటీలో వివిధ ప్రాంతాలు ఏపీ నుంచి కర్ణాటక నుంచి ఒడిస్సా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది అమలాపురం అండి సో ప్రస్తుతం చూడొచ్చు కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వస్తున్నటువంటి భక్తులతో అంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు మొత్తం కూడా దాదాపు 4.5 గంటల పాటు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంతా కూడా కొనసాగింది అంగరంగ వైభవంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతల మధ్య యువత ఆట పాటలు కేరింతల నడుమ అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు రెండు వైపులు కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేశాడు సో వచ్చేటటువంటి భక్తులతో అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు మొత్తం డీజేల హోరు బ్యాండ్ బాజాల మధ్య ఖైరతాబాద్ గణేశుడు క్రైన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది పిల్లలతో వచ్చాం సార్ బారికేడ్లు వేసి తోసారు సార్ మొత్తం సో ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాము ప్రస్తుతం
సో ప్రస్తుతం పవన్ చూడొచ్చు ఇక్కడ మొత్తం యువత చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కోలతో ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి గణపతి బప్పా మోరియా అందమా, గణపతి బాప్పా, గణపతి బాప్పా, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, మీరెక్కడి నుంచి వచ్చారండి? మీరెక్కడి నుంచి వచ్చారు? చూడొచ్చు మొత్తం భారీ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. మీరెక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరుకి వెళ్ళి వచ్చినాం సార్, కేతవ చూద్దామని చెప్పి మస్తుంది. పొద్దుటి నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. ఉదయం నుంచి కూడా బాగా తిరుగుతూనే ఉన్నాము. చాలా మంది ఉంది సార్ ఇక్కడ చూసుకోవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతిని కూడా అంగరంగ వైభవంగా చేశారు. మేము కడప నుంచి వచ్చాం సార్. మేము జగనన్న ఫ్యాన్ సార్, మేము జగనన్న ఫ్యాన్ సార్. జై జగన్. మొత్తానికి చూడొచ్చు ఇక్కడ భక్తుల కోలాహలం అయితే మనకు కనిపిస్తుంది. తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు. తోపులాట గందరగోళమైనటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఏపీ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఇలా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని, నిమజ్జన ఘట్టాన్ని తనివితీరా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం క్రైన్ నెంబర్ 4 దగ్గరికి ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నాడు. ఈ ఏటా 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చాడు. సో ఈసారి భక్తుల తాకిడి కూడా దాదాపు 50 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని గడిచిన 10 రోజుల్లో దర్శించుకున్నారు. జై జై బోలో గణేష్ మహారాజ్ కే జై. జై జగన్. మనము చూడొచ్చు ప్రస్తుతము పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం భక్తుల తాకిడి అయితే విపరీతంగా పెరిగింది. రెండు వైపులు కూడా బ్యారికేడ్లను కట్టారు. ఒక భక్తులు కనిపిస్తారు, రెండో వైపు మొత్తం కూడా భక్తులు అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి. డీజేల హోరు, మొత్తం బ్యాండ్ బాజాలతో అంతా ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ రాజమండ్రి, దాంతోపాటు సిటీలో వివిధ ప్రాంతాలు ఏపీ నుంచి, కర్ణాటక నుంచి, ఒడిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు? మాది అమలాపురం అండి. సో ప్రస్తుతం చూడొచ్చు కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వస్తున్నటువంటి భక్తులతో అంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మొత్తం కూడా దాదాపు 4.5 గంటల పాటు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంతా కూడా కొనసాగింది. అంగరంగ వైభవంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, కేరింతల మధ్య యువత ఆట పాటలు, కేరింతల నడుమ అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రెండు వైపులు కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేశాడు. సో వచ్చేటటువంటి భక్తులతో అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం డీజేల హోరు, బ్యాండ్ బాజాల మధ్య ఖైరతాబాద్ గణేశుడు క్రైన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలతో వచ్చాం సార్, బారికేడ్లు వేసి తోసారు సార్ మొత్తం. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ లైవ్ లో చూస్తున్నాము. ప్రస్తుతం సో ప్రస్తుతం పవన్ చూడొచ్చు ఇక్కడ మొత్తం యువత చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కోలతో ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి గణపతి బప్పా మోరియా అందమా, గణపతి బాప్పా, గణపతి బాప్పా, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, మీరెక్కడి నుంచి వచ్చారండి? మీరెక్కడి నుంచి వచ్చారు? చూడొచ్చు మొత్తం భారీ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. మీరెక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరుకి వెళ్ళి వచ్చినాం సార్, కేతవ చూద్దామని చెప్పి మస్తుంది. పొద్దుటి నుంచి తిరుగుతూనే